ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. నేను హారిక. స్త్రీలలో ఎనీమియాకు ప్రధాన కారణాలు ఏమిటి? రక్తహీనత సమస్య ఎక్కువ కాలం కొనసాగితే రక్తంలో ప్రాణవాయువు తగ్గిపోయి గుండె, మెదడు, ఇతర అవయవాలకు నష్టం వాటిల్లుతుంది. ప్రపంచ దేశాల్లో రక్తహీనత బారిన పడుతున్నారు మహిళలు. ఒళ్లంతా నొప్పులు, అరికాళ్లలో మంటలు, కొద్ది దూరం నడిచినా ఆయాసం, చిన్న చిన్న పనులకే అలసట, ఇవన్నీ రక్తహీనతకు సంకేతం కావచ్చు. రక్తంలో ఎర్ర రక్త కణాలు తక్కువ కావడాన్నే రక్తహీనత అంటే ఎనీమియాగా భావిస్తారు. రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ప్రాణవాయువును ఊపిరితిత్తుల నుంచి శరీరంలోని ఇతర భాగాలకు తీసుకెళ్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారికి ప్రాణవాయువు అన్ని భాగాలకు సక్రమంగా చేరదు. రక్తహీనత కారణంగా అలసట, నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సమస్య తీవ్రమైతే ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదమని పలు రకాల అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తం తక్కువగా ఉండడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గడం, ఎక్కువ మొత్తంలో ఎర్ర రక్త కణాలు నాశనం అవడం, ఇలా రక్తహీనత సమస్య 3 రకాలుగా ఉంటుంది. వీటి వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎనీమియా రావడానికి ముఖ్య కారణం రక్తం లేకపోవడమే. ఐరన్ లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. నెలసరిలో అధిక రక్తస్రావం, ఏదైనా కారణాల వల్ల జీర్ణాశయం, మూత్రాశయ మార్గంలో అంతర్గతంగా రక్తస్రావం కారడం వల్ల కూడా రక్తం తగ్గిపోతుంది. అలాగే శస్త్రచికిత్సలు, గాయాలు, క్యాన్సర్ వంటి సమస్యల వల్ల కూడా ఈ సమస్య ఎదురు కావచ్చు. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి తగ్గపోవడం అనేది సహజంగా జరగచ్చు, లేదా కొన్నిసార్లు వంశపారపర్యంగా కూడా తలెత్తచ్చు. అలానే కొన్ని కారకాలు ఎర్ర రక్త కణాలు ఏర్పడకుండా శరీరాన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఇలా జరగవచ్చు. ఇక తీసుకునే ఆహారం, హార్మోన్లు, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, గర్భం ధరించడం వంటి వాటి వల్ల కూడా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. ఎప్లాస్టిక్ ఎనీమియా వల్ల కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు. తీసుకునే ఆహారంలో ఇనుము, ఖనిజాలు, విటమిన్లు లేకపోవడం, పోషకాలను శరీరం స్వీకరించలేకపోవడం వల్ల కూడా రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవచ్చు. రక్తం తయారవడానికి ఎరిథ్రోపయోనిక్ అనే హార్మోను అవసరమవుతుంది. ఇది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది. ఎర్ర రక్త కణాలు నాశనం అవడం, కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడినప్పుడు శరీరం ఎర్ర రక్త కణాలను తయారు చేసుకోలేదు. రక్తహీనత ప్రధానంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 లోపం వల్ల ఎదురవుతుంది. ఆ పోషకాలను ఆహార రూపంలో అందుకోవాలంటే ఒకే తరహా ఆహార పదార్థాల నుంచి కాకుండా పోషకాలను కలిపి తీసుకోవాలి. ఐరన్ ఒక్కటే కాకుండా ఇతర విటమిన్లు, మినరల్స్ వంటివి శరీరానికి అందేలా చూసుకోవాలి. పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు వంటివన్నీ తగినంతగా తీసుకోవాలి. వీటి వల్ల శరీరానికి సమతులంగా పోషకాలు అందుతాయి. ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాక్షి లైఫ్.